యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేసర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ తెలిపారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచనల మేరకు రామన్నపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం సమష్టిగా పనిచేస్తుందని అన్నారు. పాలకవర్గం సభ్యులు ఉప సర్పంచ్ మోటి రమేష్, సభ్యులు కుమ్ము రామస్వామి, జాడ సంతోష్, ఉట్కూరు భారతమ్మ, గొరికే శేఖర్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ రామన్నపేట సర్పంచ్ నాకు నేను గరిక సత్యనారాయణను మా పాలక మండలితో చర్చించి అందరం కలిసి వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో మేము ఊరు డెవలప్కు చేసుకుంటుంటిమి. కాలేజీ వారు, జూనియర్ కాలేజీ వారు మా కాలేజీ ముంగట డబ్బు మాకు చాలా ఇబ్బందికరంగా, కాలేజీ ముందు ఎటువంటి డబ్బాలు అవి ఉండకుండా మొత్తం తీయించి సాఫ్ సఫాయి చేపిస్తున్నాము. రేపు జడ్జి గారు 7 మంది జడ్జీలు వస్తున్న ఎడల మేము కొత్త కోర్టు ఓపెనింగ్ కు ఇదొకటి షాపు చర్య మేము పాలక మండలి పెట్టుకున్నాము. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఆదేశాల మేరకు ఈ డెవలపింగ్. మేజర్ గ్రామ పంచాయతీ రామన్నపేట సర్పంచ్ సత్తన్న గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ నేను మోటి రమేష్ గారిని, మా పాలకవర్గం కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే అన్న వేముల వీరేశం అన్న గారి ఆధ్వర్యంలో రామన్నపేటని అభివృద్ధి పదంలో నడపడానికి మా పాలకవర్గం కృతనిశ్చయంతో ఉంది. అదేవిధంగా త్వరలోనే రామన్నపేటలో అధికంగా ఉన్న పందులను కూడా నివారించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. పారిశుద్ధ్య విషయంలో కానీ, సఫాయి విషయంలో కానీ, రామన్నపేట మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, అదేవిధంగా శానిటేషన్ కానీ, డ్రైనేజ్ విషయాలలో కానీ మేము వచ్చి కొన్ని నెల రోజులు అవుతుంది అంతే. మనకు ఉన్న బడ్జెట్ వల్ల కొంచెం కార్యక్రమం స్టార్ట్ కాలేదు. ఈ మురికి వాళ్ళు కానీ, మోరీల విషయాల్లో కొంచెం వార్తలు వస్తున్నాయి. ఆ విషయాల్లో మేము తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.